కూర్చుని అన్ని గుద్దేయటం. అదే అవును అంతే. ఇక్కడ అట్లా జరగల. జనం వచ్చారు, ఓటేశారు, కానీ వైసీపీ వాళ్ళని రానిలా. అది రిగ్గింగ్ అనరు. రిగ్గింగ్ అంటే ఒక 4-5 వచ్చి కూర్చునో లేకపోతే ఒకడు వచ్చి కూర్చుని వాడే అందరి పేర్ల గుద్దేయడాన్ని రిగ్గింగ్ అంటారు. అవును, ఇక్కడ అట్లా జరగల. వైసీపీ ఆపేసి ఓన్లీ టీడీపీ అది అంటే పోలింగ్ బూత్ బయట జరిగిన రిగ్గింగ్ అది. అది అంటే దాన్ని ఏమంటారంటే పోల్ మేనేజ్మెంట్ అని వీళ్ళు అంటారు. పోల్ మేనేజ్మెంట్ లో అరాచకం, ఏది అనెథికల్ ప్రాక్టీసెస్, ఇల్లీగల్ ప్రాక్టీసెస్. అది అంటే నిజంగా అదే జరిగితే ఎమ్మెల్యే ఇమీడియట్ గా వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ అధికారులతో చాలా మంది ఉంటారు. అవసరమైతే ఈయన కూడా వాళ్ళని ఆపి వీళ్ళని పంపించవచ్చు. కానీ లోపలికి వచ్చి ఆయన ఈవీఎం ధ్వంసం చేయడం అంటే ఆయనకి ఏ రైట్ ఉందని నేను చెప్తున్నాను కదా. అసలు అది చేసిందే నేరం, అందులో ఇంకా రైట్ ఏం లేదు. అదే కదా, ఆయనకి చేసింది ధ్వంసం. వాళ్ళు చెప్పే వివరణ కూడా కరెక్ట్ కాదని నేను మొదటే చెప్తున్నాను కదా. తన ఏజెంట్ ద్వారా అక్కడ కంప్లైంట్ రాయించాలి. వీళ్ళు ఏమంటారంటే ఎంపీ అభ్యర్థి అనిల్ యాదవ్కి ఫోన్ చేశారు, పిన్నెలకి ఫోన్ చేశారు. ఎంపీ అభ్యర్థి వరుస పెట్టి ఫోన్లు చేస్తానే ఉంటే ఎస్పీ ఫోన్ ఎత్తలేదు. ఆ ఎస్పీకి శ్రీకృష్ణదేవరాయలు బంధువు, ఆయన తెప్పించి చేయించుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర అట్లా జరిగింది. ఇక్కడ ఒకటి ఎస్పీ పాత్ర చాలా కీలకమైంది ఇందులో. ఎందుకంటే సరే మాచర్లది ఫోన్ ఎత్తకపోవడం ఒక ఎత్తు అయితే, నరసరావుపేటలో ఆయన ఉన్నటువంటి ఆఫీసు కోతవేడు దూరంలో గొడవ జరిగితే కూడా పట్టించుకోలేదే.